అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. సీదిరి అప్పలరాజు కొడుకు రోడ్డు మీద వెళ్తున్న గొర్రెల కాపరి దానయ్యని గుద్దడం, ఆయన చనిపోవడం, అతగాడు పరారీ అయి వెళ్ళిపోవడం, ఈ మధ్యలో వేరే వ్యక్తిని ఏం మాట్లాడుకున్నారేమో తెలియదు కానీ వేరే వ్యక్తిని తీసుకొని వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోయేలా చేయడం, ఆయనే గుద్దినట్టు చిత్రీకరించడం జరిగింది. అయితే కూలంకుషంగా పరిశీలించిన తర్వాత ఆధారాలు బయటపడిన తర్వాత సీదిరి అప్పలరాజు కొడుకే ఇదంతా చేశాడంటూ ఆయన తర్వాత వచ్చి లొంగిపోవడం జరిగింది. అయితే ఇంతవరకు ఓకే, సీదిరి అప్పలరాజు గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన ఆరోగ్యం గురించి, మతి స్థిమితం లేని వ్యక్తి అని మాట్లాడడం కూడా సీదిరి అప్పలరాజు గతంలో చేశాడు. అయితే ఆ విషయం పక్కన పెడదాం. మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు. సీదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. మరి ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినప్పుడు ఏం చేయాలా? సీదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలే, చాలా చిన్న కుర్రోడు, అతనికి ఏం తెలుసు, ఏదో గుద్దేసినాడు, పెద్దగా పట్టించుకోవాలా? అందులో సీదిరి అప్పలరాజు మంత్రిగా పనిచేశాడు, శాసనసభ్యుడిగా పనిచేశాడు, ఆ మాత్రం దానికే మర్డర్ కేసులు పెడతారా అంటే ఏంది నాకు అర్థం కావడం లేదు. విచ్చలవిడిగా డ్రైవింగ్ చేసి అదుపు తప్పి ఓ అమాయకుని గుద్దేసి చంపేసి వెళ్ళిపోతే మరి అతను మర్డర్ చేసినట్టేగా, దానికి తగ్గ శిక్షలేగా వర్తిస్తాయి. మరి అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళు ఎవరికి అర్థం కావడంలే. అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు అతని మీద మర్డర్ కేసులు పెట్టారు, మరి వాళ్ళ నాన్న శాసనసభ్యుడు మాజీ మంత్రి అంటాడు, నాకు అర్థం కావడంలే. ఈ మాటలు మాట్లాడే కదా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది అదుపు తప్పిన వేగంతో అరాచకాలు చేస్తే 151 నుంచి 11 పడిపోయినాడు. ఇదే ఇలానే బైక్ మీద సీదిరి అప్పలరాజు కొడుకు ఎలా అయితే ఏరే వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోయాడో, జగన్మోహన్ రెడ్డి బండి కూడా గాడి కూడా అదుపు తప్పి 151 నుంచి 11 పడిపోయి ఇప్పుడు గ్యారేజ్లో ఉంది. మరి అదే కదా చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీనికి సమాధానం చెప్పు. 18 సంవత్సరాల కుర్రాడు అంటున్నావు. అమర్నాథ్ గౌడ్ ఓ చిన్న కుర్రాడు తన అక్కని ర్యాగింగ్ చేస్తున్నారని మొర పెట్టుకుంటే, దండం పెట్టుకుంటే అది ఆలకించకుండా, అది పట్టించుకోకుండా, ఆ పిల్లాడికి న్యాయం చేయకుండా, కనీస జ్ఞానం ధర్మం లేకుండా ఆ కుర్రాన్ని పెట్రోల్ పోసి కాల్చేసినప్పుడు ఆ పిల్లాడు వయసు మీకు గుర్తుకు రాలేదా? ఎంత చిన్న పిల్లాడు, సొంత అక్కని ర్యాగింగ్ చేస్తుంటే, దారిని పోతుంటే ఇబ్బంది పెడుతుంటే తట్టుకోలేక ఆ కుర్రాడిని బతివులాడుకుంటే, మొర పెట్టుకుంటే ఆ కుర్రాడి మాటల్ని పట్టించుకోకుండా మరణాన్ని చూపించినటువంటి వ్యక్తులు మీరు. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే తోటా చంద్రయ్య, నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ అమాయకులే. అంత కర్కశంగా చంపినటువంటి గనులు మీరు. ఎంత దారుణం! రోడ్డు మీద వెళ్ళి గుద్దేసి చంపేసి వెళ్ళిపోయి తప్పించుకొని మళ్ళీ లొంగిపోతే అతన్ని పరామర్శించడానికి రావడమా? అంటే అతని కుటుంబాన్ని కావచ్చు, ఆ దరిదాపులో ఉన్నాడు. ఎంత తప్పు నువ్వు? చిన్న వయసు అంటున్నావు, మాజీ మంత్రి అంటున్నావు, మాజీ శాసనసభ్యుడు అంటున్నావు. మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు అయితే తన కొడుకు ఎవరినైనా గుద్దేసి వెళ్ళిపోవచ్చా? ఎవరినైనా చేయవచ్చా? అది రాజ్యాంగంలో హక్కు ఉందా? లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమన్నా ఈ ఆర్టికల్ ఏదన్నా ఉందా? నువ్వు రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నావు, ఎంత దిగబడిపోతున్నావు. చెప్పేవాళ్ళు ఎవరు? సొంత కుటుంబ సభ్యులు, సొంత చెల్లి కన్నతల్లి, వాళ్ళిద్దరిని దూరం చేసుకున్నావు. ఈరోజు ఇంత దారుణంగా చనిపోయిన వ్యక్తి దగ్గరకు పోకుండా చంపేసిన వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి న్యాయం చేయమని, వాళ్ళకేదో అన్యాయం జరిగినట్టు, ఆ పిల్లోడేదో అమాయకుడైనట్టు చేస్తున్నావే. ఇది ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి? మరి అదే అమర్నాథ్ గౌడ్ అనే చిన్న కుర్రాడు అడిగినప్పుడు ఆ సంస్కారం ఏమైంది? ఆ కుర్రాడు లక్కని అలా అనకండరా, తప్పురా, ఆ పిల్లోడు ఇబ్బంది పడుతున్నాడు, అలా చేయడం రాజకీయంగా కూడా మనం చాలా దిగజారిపోతున్నాం, మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రభుత్వం కరెక్ట్ రీతిలో పనిచేయాలని ఎందుకు అనలేదు నువ్వు? అసలు ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఎవరిని పరామర్శించాలి, ఎవరిని విమర్శించాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావంటే నీలాంటి వాడి చేతిలో ఇంకొకసారి రాష్ట్రాన్ని పెడతాను నువ్వు అనుకుంటున్నావా? ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు తెనాలికి వెళ్ళావు. తెనాల్లో వాళ్ళు చిరంజీవి అనే హెడ్ కానిస్టేబుల్ని గంజాయి దాగి పోతుంటే అతను తప్పించుకొని కేసు పెడితే వాళ్ళకి ఒక చిన్నపాటి శిక్ష ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళావు. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా, రకరకాల కిడ్నాప్ కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయని చెప్తే ఏమో నాకు అన్నీ తెలియదు, కాకపోతే చిన్న కుర్రాళ్ళు అన్నావు. మరి వాళ్ళెవరో చెప్తారు దిగజారిపోవు అనుకున్న ప్రతిసారి దిగజారిపోతుంటావు అని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు
ఇలాంటి మాటలు మాట్లాడతారు? అమాయకుడైన దానయ్య గారు చనిపోయారు అక్కడ. ఆయనకి ఏం చేయాలో చెప్పండి, మీరు ఏం చేస్తారో చెప్పండి, అతన్ని పరామర్శించండి. మీ పార్టీకి సంబంధించిన కుర్రాడు గుద్దినప్పటికీ కూడా తప్పు చేసింది మా వాడి శిక్ష అనుభవిస్తాడు, మేము వాళ్ళకి పోలీసులు పట్టిస్తామని చెప్పండి. చేపురోలు కిరణ్ భారతీరెడ్డి గారిని ఒక్క మాట అన్నారని తెలుగుదేశం పార్టీ కూడా వెనకేసుకొని రాలా. పట్టించడంలో, అతను లోపలికి వెళ్ళడంలో కూడా కీలక పాత్ర పోషించింది. ఆడవాళ్ళు ఎక్కడైనా ఆడవాళ్లే, అలా అనకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళని దాపరికం చేయలేదు, దాపెట్టలేదు, ఇమ్మీడియట్లీ సహకరించింది. అలాంటిది ఈరోజు సీదిరి అప్పలరాజు కొడుకు ఇంత ఘనకార్యం చేస్తే అతన్ని పట్టించాల్సింది పోయి, ఆ విషయాన్ని మీరు పట్టించుకోవాల్సింది పోయి, అమాయకుడైన దానయ్య కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి, మీరు చేస్తున్నటువంటి ఈ ఘనకార్యం రాజకీయ చరిత్రలో హీన చరిత్రను పులుముకుంది. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తున్నారో, మీరు ఏమైపోతున్నారో, మీ మానసిక స్థితి ఎలా ఉందో, ప్రజలు ఏమనుకుంటున్నారో కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇదే అదుపు తప్పిన వేగంతో మన బండి పేద ప్రజల మీద ఎక్కించుకుంటూ వెళ్ళిపోతేనే 151 నుంచి 11కి వచ్చి ఈరోజు 11 వచ్చి గ్యారేజ్లో ఉంది. మైలేజ్ ఏం లేదు, 0 ఈరోజు ఇలాంటి చేష్టాలు చేసే. కాబట్టి ఇక మీదట మీరు మారరు. రానున్న రోజుల్లో మీరు అసెంబ్లీకి వస్తారు లేదో పక్కన పెట్టండి, మీరు ఎప్పటికీ గెలవరని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉంటా.